జిల్లాలకి నీటిని అందించేటువంటి ప్రధానమైనటువంటి కాలువగా ఉన్నటువంటి హంద్రీ నీవాను ఇవాళ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు పర్యటన చేపట్టడం జరిగింది. కర్నూలు నుంచి ఇప్పుడే కూడా బయలుదేరారు. మాల్యాల దగ్గర నుంచి ఆయన ఈ కాలువ మీద చూసుకుంటూ రావడం జరుగుతోంది. ఈ రోజు జీడిపల్లి చూసుకుని సాయంత్రంలోగా కదిరి చేరుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతోంది. హంద్రీ నీవాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 6 పంపులు పనిచేసేలా చేశాం. ఇప్పుడు 12 పంపులు పనిచేసి జిల్లాకు అదనంగా నీటిని తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని అవగాహన పెంచుకునే దిశగా ఈ రోజు మంత్రి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ పర్యటన అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్ లో దీని మీద సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి రివ్యూను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి, సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు గాని రావడం జరుగుతుంది. మాకు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉంది కాబట్టి 100 డేస్ లోనే మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ రోజున 2014లో ఫస్ట్ పర్యటన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిని తీసుకొచ్చాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తీసుకొచ్చి అప్పటిదాకా ఉన్న బాటిల్ నెక్స్ అన్నింటినీ తొలగించి ఒక పంపు నడిచే దగ్గర నుంచి 6 పంపులు నడిచేలాగా రూపొందించాం. ఈ రోజు దాకా అవే 6 పంపులు నడుస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా మొద్దు నిద్రపోయింది. 1 కిలోమీటర్ కాలువను కూడా వాళ్ళు టచ్ చేసినటువంటి పాపాన పోలేదు. అట్లాంటిది ఇవాళ మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాల్సిందే అనేటువంటి బాధ్యత రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తప్పకుండా అనంతపురం జిల్లాకు మంచి జరగడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.